అఘోరికి శ్రీవర్షినికి అసలు ఆడైనా సిగ్గు శరం ఉందా? ఒక ఆడది ప్రేమించడమే తప్పంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఒకటి. అయినా అంతమంది గురువులు ఉన్నారే, ఒక్క గురువు కూడా ఇది తప్పు అని మీరు చెప్పలేదా? ఇగో అఘోరిగా అంటే పెళ్ళి లేదు ఏమీ లేకుండా అలానే శివుడి కోసం ప్రాణం వదిలేయాలి. ఈమె అదన్నీ ఏదో ధర్మాన్ని కాపాడుతాను వచ్చి పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటుంది ఈ అఘోరి కాదు, అలియాస్ శ్రీనివాస్. ఇంకా ఆ వేషధారణ, అసలు చీర కట్టుకొని మళ్ళీ ఆ పిల్లకి అసలు సిగ్గు కూడా లేదు, ఎట్ట నవ్వుతుందో చూడండి. అయినా ఈమె తాళి కడుతుంటే పక్కన నంచున్న వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇదేందిరా బాబు, ఈ దరిద్రం మేము చూడాల్సి వస్తుందని. అయినా అసలు ఆ పిల్లకి ఆడలేదు, మంచి ఫ్యామిలీ ఉంది, మంచి చదువుకుంటుంది, ఇవన్నీ వదిలేసి ఆయనే ఒక అమ్మాయి కాదు ఒక అబ్బాయి ఆయన్ని పెళ్లి చేసుకోవాలంత అవసరం ఏముంది? ఆయనతో ఏం జీవితం నడిపిస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ ఒకటో పెళ్ళి రెండో పెళ్ళి, ఇంకా ఎన్ని పెళ్ళిళ్ళు దాచిందో ఈ అఘోరి. దీనివల్ల కారణం ఏందో చూడు, ఎట్ట నవ్వుతుండో. ఆయన సిగ్గు కూడా ఉండాలి కొద్దిగానే వీళ్ళకి, ఇంకా దేవుని ముందు.